సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు శుభనామములో ఈ శుభవేళ మీ అందరికీ క్షేమము, ఆశీర్వాదము, సౌఖ్యము కలుగునుగాక. ఆమేన్. సృష్టికర్త అయిన ప్రభువారు మనతో మాట్లాడుచున్న మాటను ఈ ఉదయకాలం విందాం. జకర్యా గ్రంథము 10:5లో ఆయన అంటున్నాడు, శత్రువులను తొక్కే పరాక్రమశాలులు మీరు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము విందాం. మన పయనములో ప్రతి ఒక్కరికి ఏదొకటి సాధించాలనే ఆశ ఉంటుంది, కోరిక కూడా ఉంటుంది, తప్పేమి కాదు. కానీ మన పయనములో రోజుకొక మార్పు జరుగుతూ ఉంటుంది. మనం సాధించాలనుకునేది సాధించాలనే తపన నీకుంటుంది. అది జరగకపోతే నాలో కానీ నీలో కానీ నిరాశ ఎదురవుతుంది. కానీ ప్రభువారు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు గాని పూర్తిగా ప్రభువారికి అప్పగించుకోగలిగితే కూలివానిని ఏలేవానినిగా ఆయన మార్చేస్తాడు. నా ప్రభువారు నువ్వన్న స్థితిని అలానే ఉంచాలనుకోరు. ఆయనకి నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. మట్టిలో బురద తొక్కునే నిన్నును కూడా, కృంగిపోయిన నిన్ను కూడా ఆయన లేపి రాసుతో పాటు కూర్చోబెట్టగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ. దేవుడు ప్రభువారిని నువ్వు అంగీకరిస్తే, ఆయన చెప్పిన ఆజ్ఞలను అంగీకరించి నడిస్తే, అప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరముగా మారిపోతుంది. ఆయన చెప్పిన ఉపదేశ క్రమమును నువ్వు పాటించి ఒక స్థాయిలో నువ్వు నడవగలిగి, ఆయన నేర్పిన ప్రార్థనా బాటలో నువ్వు పెరగగలిగితే, శక్తి కలిగిన దేవుడు నిన్ను శక్తివంతుడుగా మార్చివేస్తాడు. ఆమేన్. ఇదంతా జరగాలంటే నీకు తర్ఫీదు అవసరం. దేవుని మందిరములోకి వెళ్ళి దేవుని దాసుని కింద దేవుని వాక్యములోను, ప్రార్థనలోను, పరిచర్యలోను, తగ్గింపులోను నేలమటుకి వంగి ప్రార్థనా బాటను నేర్చుకుంటే, అక్కడ ప్రభువారు నిన్ను యోగ్యునిగా చేసి శక్తివంతమైన వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు. నిన్ను ఆయన బలపరిచే దేవుడు. ఆయన అంటాడు, నిన్ను శక్తివంతునిగా మార్చటానికి నీ ఎముకలను బలపరిచే దేవుడు. నీ కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడు ఆయన. లేడి కాళ్ళంటే ఏమిటి అనుకుంటున్నావా? చురుకుదనము, వేగముగా పరిగెత్తే స్థాయి నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎముకల గూడు శక్తివంతముగా చేస్తాడు. ఎముకలు బలముతో, శక్తితో ఉంటే నిభ్రమగా నిలబడతావు. వెన్నుముక బలాన్ని కలిగి ఉంటుంది. ఆ బలం నువ్వు పొందుకోవాలంటే వాక్యమనే బలము, ప్రార్థన అనే బాట, పరిశుద్ధత, ప్రేమ, దయ అనే తర్ఫీదు నువ్వు పొందాలి. అలా పొందే అవకాశము నువ్వు దేవునికి ఇస్తే, జకర్యా 10:5 ప్రకారం శత్రువును తొక్కే పరాక్రమశాలివి నువ్వు. ఆమేన్. దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుసా? శత్రువులను, అవరోధాలను, ఆటంకాలను, అపవాదిని, అపవాది క్రియలను, చిల్లంగి శక్తులను, దురాత్మక్రియలను, సాతానును యేసు నామములో నువ్వు త్రొక్కి శక్తివంతమైన మనుష్యుడవుదువుగాక
అలాంటి శక్తి నా ప్రభువారు నీకు అనుగ్రహించునుగాక. శత్రువును అనగదొక్కగలిగిన శక్తివంతమైన మనిషిదు నువ్వు అవుదుగాక. ఇంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. రా దేవుని బిడ్డ, నీ యొక్క పయనములో పరాక్రమశాలి కలిగిన వ్యక్తిగా ప్రభువారిని చూడాలనుకుంటున్నాడు. ప్రతి విషయంలో విజయాన్ని ప్రభువారిని అనుగ్రహించునుగాక. ఆయన ఉపదేశ క్రమాన్ని పాటించు, ప్రార్థనా పాటలో నడు. ఆయన చేతికి నువ్వు అప్పగించుకుంటే ప్రతి విషయంలోనూ నువ్వు జయాన్ని పొందుదువుగాక. శత్రువును అనకదొక్కుదువుగాక. పరాక్రమశాలిగా నువ్వు నిలబడుదువుగాక. దేవుని యొక్క దయా కృప నీ మీద మెండుగా నిలుచునుగాక. ఆమేన్. రండి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా. నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. బలవంతుడైన దేవుడా నీకు స్తోత్రము. రాజుల రాజా నీకు స్తోత్రములు. ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రములు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతా నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడి రక్షించినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను. మీకే ఘనత చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు మాకు తండ్రి అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన దినమును బట్టి నీకు వందనాలు. అయా తండ్రి, మమ్మల్ని పరాక్రమశాలులుగా అయా నీ కృపతో మమ్మల్ని తీర్చిదిద్దండి. శత్రువును అనకద్రొక్కే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. శత్రువు లాంటి సమస్యలు, శత్రువు లాంటి ప్రభు ఆర్థిక సమస్యలు, శత్రువు లాంటి ప్రభు అసమాధానము, శత్రువు లాంటి ప్రభు నాయన అపవాది క్రియలను అనగద్రొక్కే పరాక్రమశాలులుగా తండ్రి యేసు నామములో తండ్రి మా బిడ్డలందరి పట్ల కృప చూపించమని అయా తండ్రి, శత్రువులను అనగద్రొక్కే ఆ గొప్ప శక్తిని, బలాన్ని, ఆత్మశక్తిని, ఆత్మబలాన్ని బిడ్డలకు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సన్నిధిలో ప్రభువా, ఆయన ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా నీ సన్నిధావరణముకు వెళ్తున్నారు, వారందరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన ఈ యొక్క తండ్రి సబాతు దినమున మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యముతో మమ్మల్ని తర్ఫీదు చేయండి అయా తండ్రి. మీ మాటతో మమ్మల్ని ప్రభువా ప్రార్థనా బాటను ఏర్పాటు చేయండి ప్రభువా. మమ్మల్ని మీరు ప్రభువా మీ వాక్యముతో పరాక్రమశాలులుగా తీర్చిదిద్దమని అయ్యా కుటుంబాలతో వెళ్ళి ప్రభువా ఈ ఆదివారం తండ్రి నిన్ను ఆరాధించే కృప బిడ్డలందరికీ అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని అయా తండ్రి. మీ బిడ్డలుగా అయా తండ్రి నాయన మమ్మల్ని స్థిరపరచమని, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించమని అయ్యా. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములతో సమానం. అలాంటి కృప బిడ్డలందరికీ అనుగ్రహించమని అయ్యా. నీ కృపాసనం దగ్గరకు వస్తున్న మేమందరం భక్తులండి, మీరు మాతో మాట్లాడమని. నీ మాటలో బలం ఉన్నది, నీ మాటలో శక్తి ఉన్నది. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. మీరు మాతో మాట్లాడి నీ జీవపు వాకుతో ప్రభువా మమ్మల్ని తృప్తిపరచమని, ఆశీర్వదించమని, పరాక్రమశాలులుగా తండ్రి నాయన మమ్మల్ని తీర్చిదిద్దమని మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు నీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థనల ద్వారా నువ్వు మేలులు పొందితే మీ యొక్క అవసరతలను, మీరు పొందిన మేళ్లను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యల మీద అందరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. రండి, మనమందరము కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.